వెల్కమ్ టు మెగా డిబేట్. నా పేరు రహీం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓవైపు అసెంబ్లీ సమావేశాలు హాట్గా జరుగుతుంటే, ఓవైపు ఇటు కూటమి వర్సెస్ వైసీపీగా రాజకీయాలు వేడివేడిగా ఉన్నాయి. ఈ తరుణంలో చంద్రబాబు అధ్యక్షతన ఏదైతే కూటమి సంబంధించినటువంటి నేతలతో ఒక అధ్యక్షతన మీటింగ్ ఏర్పాటు చేశారు. దాంట్లో భాగంగా ఇప్పుడు చంద్రబాబు మాట్లాడినటువంటి మాటలే ఇప్పుడు హైలైట్గా నిలుస్తున్నాయి రాష్ట్రంలో. ఎందుకంటే గుజరాత్ని రోల్ మోడల్గా తీసుకోండి. గుజరాత్లో ఏ విధంగా అయితే 5 సార్లు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో, భవిష్యత్తులో కూడా మనం అదే విధంగా 5 సార్లు అధికారంలో రావాలంటే మనం మాత్రం ఇంకా 15 ఏళ్ళు ఇదే విధంగా కలిసి కూటమి ప్రయాణం చేయాల్సిందే. కాబట్టి కూటమి నేతల్లో ఏ విధంగా అయితే కలిసి ప్రయాణం చేయాలి 15 ఏళ్ళని ఉందో, క్షేత్రస్థాయిలో కూడా అలాగే అందరం కలిసి నడవాలి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి అంటూ దిశానిర్దేశం చేశారు ఇటు పక్క కూటమి నేతల్ని సీఎం చంద్రబాబు నాయుడు. దాంతోపాటు ఎలా అయితే గుజరాత్ని రోల్ మోడల్గా తీసుకుని గుజరాత్ లాగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా అభివృద్ధి చెందాలి అంటే ఇంకా మనం మళ్ళీ మొత్తానికి ఇంకా 15 ఏళ్ళు మనం కలిసి ఉండాలి అనేటువంటి విషయం చెప్పారు. ఇటు పక్క చూస్తే వైసీపీ మాత్రం రాష్ట్రంలో అభివృద్ధి మొత్తం శూన్యమైపోయింది. సరే, దానికి సంబంధించినట్టు ఏదైనా ప్రశ్నిస్తేనేమో కేసులు అంటున్నారు, ఎదురుదాడి చేస్తున్నారు, మొత్తం శాంతి భద్రతలు అయితే పూర్తిగా క్షీణించి ఆంధ్ర రాష్ట్రంలో అంటూ ఇటు వైసీపీ అంటుంది. దాంతోపాటు కొత్త వ్యూహంతో ముందుకెళ్లాలనేటువంటి వ్యూహంలో కూడా వైసీపీ ఉన్నట్లు వార్తలు వస్తాయి. అసలు కొత్త వ్యూహం ఏంటి, ఆ వ్యూహాన్ని మళ్ళీ కూటమి ప్రభుత్వం ఎదుర్కొనేటువంటి సమాయత్తం అవుతుందా, అసలు ఏం జరుగుతుంది ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో, ఇది ఇవాళ మెగా డిబేట్. దీంతో మనతో పాటు డిస్కస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు వైసీపీ నాయకులు పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు, అదేవిధంగా టీడీపీ నాయకురాలు ఆశాబిందు గారు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు, జనసేన నాయకురాలు చింతలక్ష్మి గారు ఉన్నారు, అదేవిధంగా ప్రముఖ విశ్లేషకులు మూర్తి గారు ఉన్నారు. ముందుగా మనం మూర్తి గారి దగ్గరికి వెళ్దాం. మూర్తి గారు నమస్తే అండి. చెప్పండి రహీం గారు. మూర్తి గారు, చూసాం నిన్న ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశం మొదటి రోజే ఏ విధంగా అయితే మనం చూసాం, గవర్నర్ ప్రసంగం సమయంలోనే అప్పటి వరకు అసలు జగన్మోహన్ రెడ్డి గారు వస్తారా లేదా అనేటువంటి మీమాంసలో ముందు రోజు లీక్ చేశారు వస్తారని. సరే, వచ్చిన తర్వాత బడ్జెట్ సమావేశాలు మొదలవుతాయి, ఏదైతే గవర్నర్ ప్రసంగం మొదలైద్ది, ఆ తర్వాత ఏదైతే అధికార పార్టీలో జరుగుతున్నటువంటి విషయాల్ని లేవనెత్తుతాము, అనేక విషయాల మీద మాత్రం మేము ఊరుకునేది లేదంటూ వైసీపీ నాయకులు చెప్పిన విషయాన్ని మొత్తమే చూసుకుంటే 11 నిమిషాలు కూడా అసెంబ్లీలో ఉన్న పరిస్థితి కనబడలేదు మొదటి రోజు. ఈ విధంగా ఉన్న తరుణంలో అసలు అసెంబ్లీ సమావేశాలు సమయాన్ని వాడుకోకుండా కేవలం ప్రతిపక్ష హోదా ఇవ్వలేదంటూ ఈ విధంగా వైసీపీ బయట నుంచే ఎక్కువగా తమ సమస్యని చెప్పుకుంటూ ప్రతిపక్ష హోదా ఇస్తేనే ప్రజా సమస్యల మీద అసెంబ్లీలో పోరాడతామని చెప్తూ అసెంబ్లీకి రాకుండానే అలాగే కాలయాపన చేస్తుంది. ఓ పక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నడుస్తుంది. ఇటు పక్క చూస్తే బయట వాతావరణం చూస్తే అసెంబ్లీ కాకుండా వరుసగా కేసులు, దానికి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి ఇళ్ల మీద దాడులు అంటూ ఒక పక్క రాష్ట్రంలో శాంతి భద్రత భంగం వాటిల్లుతుందంటూ ఇటు వైసీపీ నాయకులు అంటున్నారు. ఓవరాల్గా ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలుగా ఏమంటారు? ముందు ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ నమస్కారం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలను మనం ఒకసారి పరిశీలించుకుంటే అక్కడ తెలుగుదేశం వర్సెస్ వైసీపీగా ముందుకు వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు కూటమిగా ఉన్నా కూడా పరిపాలనలో పెద్దగా మార్పు ఏమీ లేదు అనేది ప్రజల్లో వస్తున్న ఒక అభిప్రాయం. కారణం ఏంటంటే గతంలో తెలుగుదేశం ఆఫీస్ మీద దాడి చేసినప్పుడు ఏ విధంగా అయితే ఖండన జరిగిందో, ఈ రోజుని తెలుగుదేశం వాళ్ళు కూడా మన అంబటి రాంబాబు గారి ఇంటి మీద కానీ ఇట్లా దాడులు చేయడం మనం చూసాం. కాబట్టి లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ అవుతుంది అని అంటే పెద్ద ఎత్తుని జగన్ గారు వస్తున్నప్పుడు యూత్లో మరీ క్రేజ్గా వేల సంఖ్యలో వస్తున్నారు. ఆ వేల సంఖ్యలో వచ్చినప్పుడు జరిగే పరిణామాలని ముందుగానే అంచనా వేసి ఆ విధంగా పోలీసు వ్యవస్థ గట్టిగా పనిచేయటం లేదు అని చెప్పడానికి మన జరిగిన ఆ ఘటనను మనం ఉదాహరణగా తీసుకోవచ్చు. అందువల్ల ఇక్కడ తెలుగుదేశం కూటమి ఏమంటుంది, మేము అభివృద్ధి చేస్తూ ఉంటే వీళ్ళు అరాచకం చేస్తున్నారు అని. అరాచకం చేసేంత అవకాశాలు ఎందుకు కలుగుతున్నాయి అది కూడా పరిశీలించుకోవాల్సిన అవసరం కూటమి మీద ఉంటుంది. కూటమి అభివృద్ధి అనేది కేవలం మాటల్లోనే కనపడుతుంది అనేది కూడా ఒక వాదన అభిప్రాయాలు కలుగుతూ ఉన్నాయి. చెప్పచ్చు, మేము తల్లికి వందనం అని చెప్పి లేకపోతే మళ్ళీ 5 రూపాయల భోజనాన్ని పునరుద్ధరించాము, ఇట్లా కొన్ని చెప్పుకోవచ్చు. కానీ అవన్నీ కూడా పథకాలే తప్ప యువతకి ముఖ్యంగా నిరుద్యోగతని దూరం చేసే ప్రయత్నాలు జరగటం లేదనేది కూడా ప్రబలంగా అభిప్రాయం ఉన్నది. అదేవిధంగా ఆశా వర్కర్లు కానీ లేకపోతే మన అంగన్వాడీ కానీ లేదా కనీస వేతనాలు కానీ ఇవన్నీ కూడా సరిగా లేవు, గతంలో లాగే కొనసాగుతున్నాయి అనేది ఈ రోజుని కార్మికుల్లో జరుగుతున్న ఆందోళన. ఈ రోజున పెద్ద ఎత్తున భారతదేశ వ్యాప్తంగా
ఈ చట్టాలకి వ్యతిరేకంగా, కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా ఈరోజు సమ్మెలు కూడా జరిగినాయి. ఇటువంటి దాంట్లో కూటమి యొక్క పాత్ర ఏంటి? మరి అందులో బీజేపీ ఉంది కదా, బీజేపీ కేంద్రంలో ఉంది కదా. ఎందుకని ఫండ్స్ని అనౌన్స్ చేస్తున్నారు తప్ప మన మోడీ గారు వచ్చినప్పుడు 2 లక్షల ప్యాకేజ్ అని ఇట్లా అనౌన్స్ చేస్తున్నారు, కానీ అవి గ్రౌండ్ అవ్వట్లేదు. అదేవిధంగా విభజన చట్టంలో ఉన్న ఈ తెలంగాణకు, ఆంధ్రాకి ఉన్న ఈ ప్రత్యేకమైన హోదాను కూడా మాట్లాడడం మానేశారు. అలాగే ప్యాకేజెస్ని కూడా ఇవ్వడం లేదు అనేది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ రోజుని కూటమి ప్రభుత్వం ప్రచారం ఎక్కువగా ఉంది, పని తక్కువగా ఉందనే అభిప్రాయం ప్రజల్లో మెల్లమెల్లగా పెరుగుతోంది అనేది నాకున్న అభిప్రాయం. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఓకే, వెంకటేశ్వర రెడ్డి గారు, పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు, బీఎస్పీ నాయకులు. సార్ వెంకటేశ్వర రెడ్డి నమస్తే అండి. నమస్తే అండి. వెంకటేశ్వర రెడ్డి గారు, ప్రస్తుతం సరే ఏదైతే సరే కేసులు ఈ సంబంధించినటువంటి బెయిల్లు ఇవన్నీ కొంచెం పక్కన పెడితే, ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్రంలో సమస్యలు పక్కన పెడితే, అసెంబ్లీ సమావేశాల విషయంలో ఎందుకు వైసీపీ తెలుసు కదా ప్రతిపక్ష హోదా ఇవ్వదన్న విషయం పర్టికులర్గా బాగా తెలుసు. అది ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి బాగా తెలుసు. అయినప్పటికీ రాష్ట్రంలో ఇన్ని సమస్యలు ఉంటే కేవలం బయట ఏదో మీడియా సమావేశాలు పెట్టో దాని వరకు పోరాటం కూడా మంచి ప్లాట్ఫామ్ని ఎందుకు మిస్ చేసుకుంటున్నారు? వాస్తవంగా ప్రతిపక్ష హోదా ఇస్తేనే ప్రజా సమస్య మీద పోరాడేటువంటి అర్హత ఉన్నట్ట, ఏమంటారు? ముందుగా మెగా 9 వీక్షకులకి, ప్యానెల్లో ఉన్న పెద్దలకి, రాష్ట్ర ప్రజలకి, రహీం గారికి శుభ సాయంత్రం. మానవుడే మహనీయుడు, మనిషే దేవుడు, సత్యమేవ జయతే. ఇక మీరు అన్న క్వశ్చన్కి నేను ఒక మాట అడుగుతాను. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాలేదనే మీరు నిరుద్యోగ భృతి ఆపేశారా? జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాలేదని ఇది 33 లక్షల ఇళ్ల పట్టాలు రద్దు చేసిన వాళ్ళకి ఇళ్ల పట్టాలు ఆపేశారా? జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాలేదనే పోలవరం ఆపేశారా? జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాలేదనే ఆడబిడ్డ నిధి ఆపేశారా? జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాలేదనే స్టీల్ ప్లాంట్ అమ్మేశారా? జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాలేదనే సుగాలి ప్రీతి కేసు పక్కన పెట్టారా? జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాలేదనే 33,000 మంది మహిళల్ని తిరిగి తీసుకురాలేదా? జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాలేదనే వాలంటీర్ ఉద్యోగాలకు 10,000 రూపాయలు మేము ఇస్తామని చెప్పేసి వాలంటీర్లందరినీ తీసేశారా? జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాలేదనే ఆడబిడ్డల మాన ప్రాణాలకు రక్షణ ఇవ్వట్లేదా? జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాలేదనే ఈ రాష్ట్రంలో ఈ దాడులు, దాష్టికాలు కొనసాగిస్తున్నారా? ఈ ప్రభుత్వం ఏదైనా ఒకటి ప్రశ్నిస్తే ఎందుకు నిరుద్యోగ భృతి ఇవ్వలేదు అంటే, తిరుపతి లడ్డూలో ఎనిమల్ ఫ్యాట్ కలిసిందని ఒక ఆయన అంటాడు. ఎందుకు ఈ ప్రభుత్వం పోలవరం ఆపేసింది అంటే తిరుపతిలో పంది కొవ్వు కలిసిందని ఒకడంటాడు. ఎందుకు ఈ ప్రభుత్వం సుగాలి ప్రీతి కేసు పక్కన పెట్టింది అంటే తిరుపతి దాంట్లో అపచారం జరిగిందని ఒక ఆయన అంటాడు. ఇక్కడ మేమేమంటున్నామంటే, ప్రభుత్వం ప్రజల అధికారం ఇచ్చినప్పుడు, మీకు సబ్సెంట్ మెజారిటీ ఉన్నప్పుడు మీ పని మీరు చేసుకొని పోవాల్సింది పోగొట్టి ప్రతి దానికి ఏదన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఇది చేశారు, గత ప్రభుత్వం ఇది చేసింది, వైఎస్ఆర్సీపీ పార్టీ ఇది చేసింది. ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాల కాలమైంది. ఈ 2 సంవత్సరాల కాలంలో ఇప్పటి వరకు మేమేం చేశాము, ఇక భవిష్యత్తులో ఏం చేయబోతున్నాము అనేది చెప్పడం మానేసి, గతంలో 14 నుంచి 19 వరకు 5 ఏళ్లు వాళ్లే పరిపాలించారు. ఇప్పుడు వచ్చి మళ్ళీ 2 ఏళ్ళు అయింది. గతంలో తీసుకున్న అమరావతి రైతుల దగ్గర తీసుకున్న భూములకి ఇంతవరకు డెవలప్ చేసిన ఇళ్ల ప్లాట్లు ఇవ్వలేదు. సాక్షాత్తు ఒక ఎమ్మెల్యే ఎదురుగా, మంత్రి గారు ఎదురుగా తన భూమి లాక్కొని ఇంతవరకు ప్లాట్ ఇవ్వలేదని చెప్పేసి మనోవేదనతో గుండాగి చనిపోయాడు రైతు. ఒక్క సామాజిక మాధ్యమంలో, ఒక్క టీవీలో గాని, ఒక్క పేపర్లో గాని ఆ ఇష్యూవే బయటికి రానికుండా చేస్తుంది ప్రభుత్వం. ఇప్పుడు ఈ రోజు నిరుద్యోగ భృతి ఇవ్వలేదని, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించలేదని చెప్పేసి విద్యార్థులు రోడ్డు ఎక్కుతున్నారు. రైతులకు యూరియా అందలేదని చెప్పేసి రోడ్డు ఎక్కుతున్నారు. ఇన్ని సమస్యలు పెట్టుకొని ఈ సమస్యలన్నీ ప్రభుత్వానికి మేము ఏం చేయట్లేదు కాబట్టి మనకు ఒకటే ఉంది, మనం మళ్ళీ 15 ఏళ్ళు కలిసి ఉంటేనే బీహార్ లాగా అభివృద్ధి చేద్దాం. అసలు మీరు కలిసి ఉంటారా, కలిసి ఉండరా? ప్రజలేం అడగలా మిమ్మల్ని. మీరు కలిసి ఉండండి, విడిపోండి, ఎట్లయినా రండి, ప్రజలు ఏం అడగల. అంటే మీకు కలిసి లేకపోతే పడిపోతామని,
కలిసి లేకపోతే ప్రజలు మిమ్మల్ని పక్కన పెడతారని, అందరం కలిసి ఉంటేనే ఈ ప్రజా వేడిని తట్టుకోగలమని, ఈ అసంతృప్తిని తట్టుకోగలమని మీకు మీరే అనుకొని పదే 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 ఆ జపం జపిస్తున్నారా? చెప్పండి. మీరు కలిసి ఉంటారా విడిపోతారా అనేది ఎన్నికలప్పుడు చూడండి. పద్దాకలు అదే మాట మాట్లాడుతున్నారంటే ఎప్పుడు జరగని విషయాల్ని, అసలు ఏమీ జరగని విషయాల్ని అపవాదులను తీసుకొచ్చి మేదేస్తున్నారంటే ఒక మా మీద కాదు, వాళ్ళు అనుకుంటున్నారు వైఎస్ఆర్సీపీని టార్గెట్ చేశాము, వైఎస్ఆర్సీపీ నాయకుల్ని టార్గెట్ చేశాము అని అనుకుంటున్నారు. మీరు అధికార అహంకారంతో సాక్షాత్ దేవదేవుడు వెంకటేశ్వర స్వామిని, ఆయన ప్రతిష్టని, ఆయన ప్రసాదం మీద ఉన్న విశ్వాసాన్ని, ఆ హిందూ భక్తుల్ని అందరినీ టార్గెట్ చేశారు. మీరు అది గమనించారో లేదో? ఈ రోజు హిందూ భక్తులు అక్కడ ఏమీ కలవలేదని సిట్టు చెప్తూ ఉంటే కాదు కలిసింది అని మీడియాలు పెట్టి ప్రచారం చేస్తున్నారు. దీనివల్ల ఎవరికి నష్టం? ఆ దేవదేవుడు ప్రతిష్టకి, ఆ హిందూ విశ్వాసులకి, ఆ లడ్డు ప్రసాదానికి నష్టం కాదా? ఫర్ సపోజ్ రేపు పొద్దున సుప్రీంకోర్టులో ఆ కేసులో ఏమీ కలవలేదు అని చెప్పేసి కనుక రిపోర్ట్ వచ్చిందనుకోని ఈ యాగి చేసిన ఈ ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, ఈయన విద్యాశాఖ మంత్రి గారు, వీళ్ళందరూ ఈ కూటమి ప్రభుత్వం, ఈ నాయకులందరూ చేసిన ప్రచారానికి, జరిగిన అప్రతిష్టకి, దిగజారిన ప్రతిష్టకి బాధ్యత ఎవరు వహిస్తారండి? సహజంగా ఇలాంటి కాన్ఫిడెన్షియల్ ఇష్యూస్ ని, ఇలాంటి పెద్ద సెన్సిటివ్ ఇష్యూస్ ని డీల్ చేయాల్సింది ఎలాగండి? ఒకవేళ ముఖ్యమంత్రి గారికి సమాచారం వస్తే వెంటనే దాని మీద సీక్రెట్ గా ఎంక్వైరీ చేసి ఎవరెవరు దోషులో వాళ్ళని పట్టుకొని అరెస్ట్ చేసి వాళ్ళని మీడియా ముందు పెట్టి ఇదిగో వీళ్ళు తప్పు చేశారు అనేది చెప్పాల్సింది పోయి ముందుగా ప్రచారం చేసి దాన్ని రాజకీయానికి వాడుకొని మతాలను రెచ్చగొట్టి ఈ విధంగా ప్రజల్ని అభద్రతా భావానికి గురి చేస్తున్నారనుకుంటే మీ ప్రభుత్వం, మీ పరిపాలన ఎట్టుందో మీకే అర్థమవుతుంది కదా. మీరు ఎందుకు ఈ అంశాలు ఎత్తుకున్నారో మీ అంతరాత్మకే తెలుసు కదా, మీ అంతరాత్మకే తెలిసిపోయింది కదా. ఓకేనండి. మళ్ళీ వెంకటేశ్వర రెడ్డి గారు, చాలా సమయం ఉంది, మళ్ళీ అవకాశం ఇస్తాను. వెంకటేశ్వర రెడ్డి గారు ప్లీజ్ మళ్ళీ అవకాశం ఒకే ఒక ప్రశ్న అండి, చెప్పండి. మిమ్మల్ని కలిసి పోటీ చేయండి, మళ్ళీ 15 ఏళ్ళు కలిసి ఉండమని ఈ ప్రజలు ఎవరన్నా చెప్పారా? మీకే భయం వేసి మేము కలిసి ఉంటాం అంటున్నారా? పోనీ అదన్నా చెప్పండి. ఓకే వెంకటేశ్వర రెడ్డి గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. చింతా లక్ష్మి గారు, జనసేన నాయకురాలు, నమస్తే అండి. లక్ష్మి గారు, వెంకటేశ్వర రెడ్డి గారు అన్నారని కాదు, గతంలో కూడా చాలాసార్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా మనం కలిసి ఉండాలా, 15 ఏళ్ళు కలిసి ఉంటాం అనేటువంటి విషయాన్ని పదే అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. అదే విషయాన్ని ఈరోజు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ చెప్పడం జరిగింది. 15 ఏళ్ళు మనం కలిసి ఉండాలా అనేటువంటి విషయాన్ని. ఎందుకు పదే 15 ఏళ్ళు కలిసి ఉండాలనే అంశాన్ని ఇంకోసారి రీఫ్రెష్ చేసుకుంటున్నారు? ఏమైనా అంతర్గతంగానే జరుగుతుందా, లేకపోతే అలాంటి ఒకళ్ళ మీద ఒకళ్ళకి అప్పనమ్మకం ఉందా అంటే ఏమంటారు? ముందుగా ప్యానల్లో ఉన్న పెద్దలకు, మెగా9 వీక్షకులకు, రఫీ గారికి, ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం అండి. అపనమ్మకం, అభద్రతా భావం అనేది వెన్నతో పెట్టిన విద్యలాగా వైఎస్ఆర్సీపీ వాళ్ళకు ఉన్నాయి అనేది ఖచ్చితంగా కనబడతా ఉంది. అపనమ్మకం, అభద్రతా భావం కాదు, ప్రజలకు పదే చెప్పడానికి గల కారణం ఏమిటి అంటే, మనం ఏదైతే ఇప్పుడు జరిగిపోయినటువంటి ఒక 20 సంవత్సరాల పాలనని వెనక్కి నెట్టివేయబడినటువంటి గత ప్రభుత్వాన్ని చూసాము. దాన్ని ఇప్పుడు సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్తున్నాము. వేస్తున్నటువంటి అడుగులు ప్రతి ఒక్కటి కూడా కూటమి ప్రభుత్వం ఆచితూచి వేస్తా ఉంది. దానికి ప్రజల మద్దతు వెనుక సపోర్ట్ గా కావాలి కాబట్టి కూటమిని బీటలు వార్చాలి అని చెప్పేసి ఎంతో మంది కుటిల రాజకీయాలు చేస్తా ఉన్నారు. వారందరికీ కూడా చెక్ పెట్టే విధంగా ప్రజల్లో నమ్మకాన్ని కలిగిస్తూ కూటమి మీద ఏదైతే పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతా ఉందో దాన్ని ప్రజలకు తీసుకువెళ్తూ ఈ యొక్క విషయాన్ని ప్రజలకి తెలియజేస్తా ఉన్నారు తప్ప అపనమ్మకాలు, అభద్రతా భావాలు అనేది కూటమి వేళ్లలో ఎక్కడ ఒక చిన్న అంశంలో కూడా లేవండి. రేపు ప్రజల్ని ఏ రకంగా అయితే అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలి, చదువుకున్న యువత నిరుద్యోగంలో మగ్గిపోతా ఉన్నారండి. అలాంటి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో
కరోనా ఎంత పీడించిందో అంతకు మించి ప్రజల్ని పీడించారండి. ఎక్కడా కూడా సామాన్యమైనటువంటి వ్యక్తులు బ్రతికే అవకాశం లేకుండా బేదాబిక్కి రోడ్డు మీదకి వచ్చి అడుక్కునే పరిస్థితిని కల్పించింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. కానీ దాన్ని మళ్ళీ ఫ్రెష్ గా వాళ్ళందరికీ ఉద్యోగాలు కల్పించడం కానీ, చదువుకున్న వాళ్ళకి నిరుద్యోగ యువతకి ఉద్యోగ భృతి కల్పించడం కానీ, అదే విధంగా చేతి వృత్తులతోటి ఏ విధంగా అయితే మహిళలు ఆర్థిక స్వావలంబనం చేసుకుంటారో వాటికి రూపకల్పన చేయటం కానీ, తమకు తాము ఏది అయితే ప్రభుత్వం ఇస్తుందో సంక్షేమ పథకాలు వాటి కోసం వేచి చూడకుండా మాకు మేము ధైర్యంగా బ్రతకగలము అనేటువంటి ఒక మెంటల్ కాన్ఫిడెన్స్ ని మహిళలకు కానివ్వండి, అటు యువతకు కానీ పెద్ద ఎత్తున కల్పించే విధంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తా ఉంటే దానిని చూసి ఓర్చుకోలేక ఇటువంటి లేనిపోని అభాండాలు అపవాదులు కలిగిస్తా ఉన్నారు. పదే పదే చెప్తున్నారు అని చెప్పి మీరు అంటున్నారు. పదే పదే చెప్పడం లేదండి. ప్రజలకి ఒక నమ్మకాన్ని, ఒక భరోసాన్ని, ఒక పెద్ద బిడ్డలాగా కూటమి ప్రభుత్వం మీ ఇంట్లో ఉంది అనేటువంటి నమ్మకాన్ని అటు సీఎం చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, డిప్యూటీ సీఎం మన పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రజలకు కలిగిస్తా ఉన్నారు. దీన్ని చూసి ఓర్చుకోలేక ఎన్నో గొడవలకి, కులమతాల మధ్య విద్వేషాలకి తెరతీసి రౌడీ రాజకీయాన్ని ప్రజల్లో రేకెత్తిస్తా ఉన్నారు. కొంతమంది వీధి గొండాల లాంటి రౌడీలను పెట్టుకొని కూటమిని ఎట్లయినా సరే చీల్చాలి, కూటమి ఇలాగే ఉంటే మనకి రాజకీయ భవిష్యత్తు ఉండదు అని చెప్పి ఈ పిల్ల కాంగ్రెస్ ఏదైతే వైఎస్ఆర్సీపీ ఉందో కుటిల రాజనీతికి కుయుక్తులు పన్నుతా ఉంది. కానీ వీళ్ళు ఎన్ని కుటిల రాజనీతి చేసినా సరే వీళ్ళ యొక్క ఈ యొక్క రాజకీయాలని, కుటిల రాజకీయాలని పారనివ్వదు అని చెప్పి కూటమి ప్రభుత్వం స్పష్టంగా చెప్తున్నానండి. వీళ్ళు ఇదే ప్రాతిపదికలో ఇట్లాగే అల్లర్లు చేస్తాం, ఇట్లాగే గొడవలు సృష్టిస్తాం, ప్రజల్లో కులమతాల మధ్య విద్వేషాలు కలిగిస్తాం అంటే వీళ్ళని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచుతారండి. ఇప్పుడు ఒక వీధిలో కుక్కలు తిరుగుతూ ఉంటాయండి, వాటి పని అవి చేసుకున్నంతసేపు మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. కానీ ఎవరి మీదైనా ఎగబడుతున్నప్పుడు ఏం చేస్తామండి, ఒక వ్యాక్సిన్ వేస్తాము, దానికి కూడా ఇంకా మీద పడి కరుస్తున్నాయి అనుకోండి, మున్సిపాలిటీ బళ్ళు ఎక్కించి పంపించేస్తారు. అదే విధంగా ఎవరి పనులు వాళ్ళు ప్రజా సంక్షేమం కోసం ఎన్నో కొన్ని సీట్లు ప్రజలు నమ్మి మిమ్మల్ని మెచ్చి నచ్చి కట్టబెడితే అసెంబ్లీలో 11 నిమిషాలు ఉంటారా? ప్రశ్నించాల్సినటువంటి స్థానంలో ఉండి ఒకవేళ కూటమిలో ఏదైనా తప్పులు జరుగుతూ ఉన్నాయి వాటిని మీరు ప్రశ్నించాలి. అలాంటి ప్రతిపక్ష హోదా లేదని చెప్పి పారిపోవడం ఏంటండి? అంటే ప్రతిపక్ష హోదా కూడా లేనంత దిగజారిపోయిన స్థితిలో ఉన్నటువంటి పార్టీని మళ్ళీ మనం ప్రజల్లో నమ్మకాన్ని కలిగించి ఎలా ముందుకు తీసుకెళ్లాలి అనేటువంటి ఆలోచన వదిలేసి ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి వాళ్ళ యొక్క నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులకి నిధులు అడగడం కానివ్వండి, ఉన్నటువంటి సమస్యలను తెలియచేయడం కానివ్వండి, అవి మానేసి రోడ్ల మీద మేము యాత్రలకు వస్తాము, పెయిడ్ ఆర్టిస్టులను తీసుకొచ్చి రోడ్ల మీద గలాటా చేస్తాము అంటే, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తామంటే ఏ రకంగా ఒప్పుకుంటారండి? నిన్నగాక మొన్నది మా ఇబ్రహీంపట్నం వచ్చి ఎంత చేశారండి? ఇద్దరు వ్యక్తులు అకారణంగా ప్రాణాలు కోల్పోయారు. అంతా ఇప్పుడు ఓదార్పు యాత్రకు వస్తే ఎలా రావాలండి? ఆ పువ్వులేంటి, ఆ ర్యాలీలేంటి, ఆ పెయిడ్ ఆర్టిస్టులు ఏంటండి ఇదంతా? శాంతి భద్రతలకి భంగం కలిగించడం అంటారా? దీన్ని ఏమన్నా అంటారా? ఇంకా రాష్ట్రపతి పాలన. ఓకే 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 మేడం గారు, మళ్ళీ మీకు అవకాశం ఇస్తానండి, సమయం చాలా ఉంది. నెక్స్ట్ ఆశాబిందు గారు, టీడీపీ నాయకురాలు. ఆశాబిందు గారు నమస్తే అండి. నమస్తే రహీం గారు. ఆశాబిందు గారు, ఒక సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కలిసి ప్రయాణం చేయాలి, 15 సంవత్సరాలు క్షేత్రస్థాయిలో అందరూ కలిసి ఉండాలి, ఇటు పక్క కూటమి ప్రభుత్వం మాత్రం ఇంకా 15 ఏళ్ళు ప్రయాణం చేయాలంటున్నారు. ఇదే విధంగా 2014 ఎన్నికల్లో కూడా ఇదే విధంగా ఇద్దరు కలిసే ప్రయాణం చేశారు. తర్వాత 2019కి ఏమైందో తెలుసు, ఆ తర్వాత దాని ప్రతికూల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో కూడా తెలుసు. అప్పుడు కూడా ఇలాగే కలిసే ప్రయాణం చేయాలనుకున్నారు, కానీ తర్వాత విడిపోవాలన్నట్టు ప్రయాణం చేయాలి 2014లో కూడా. మళ్ళీ 2024లో ఇదే అంశంతో మళ్ళీ ముందుకు వచ్చారు, మళ్ళీ కలిసి ప్రయాణం చేశారు, వాస్తవంగా మంచి రిజల్ట్ వచ్చినాయి. ప్రస్తుతం ఉన్నటువంటి విషయంలో ఎందుకు అంటే గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఏ విధంగా అయితే ప్రతికూల ఫలితాలు వచ్చాయో విడిపోతే మళ్ళీ అలాంటి ఫలితాలు భవిష్యత్తులో రాకూడదనే కలిసి ఉండాలని అనుకుంటున్నారా? లేకపోతే మనం చెప్పినటువంటి విషయం విజయసాయి రెడ్డి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో, వీళ్ళిద్దరు కలిసినంత కాలం జగన్మోహన్ రెడ్డికి రాజకీయ భవిష్యత్తు లేదు అన్నారు, కాబట్టి జగన్ని రాజకీయ భవిష్యత్తు లేకుండా చేయాలంటే దాంతోపాటు ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రగతి కోసమైనా సరే లేదా భవిష్యత్తులో అధికారంలో ఉండాలన్నా సరే కలిసి ఉండాలని అనుకుంటున్నారా? అసలు ఏం దాని మర్మం ఏంటి? మెగా 9 టీవీకి రహీం గారు, మీకు ప్యానెల్లో పాల్గొన్న పెద్దలందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారో స్టేట్మెంట్, ఇంతకుముందు
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఇచ్చారు. యాక్చువల్ గా ఆంధ్ర రాష్ట్రంలో ఎవరైతే ఉంటున్నారో గత 5 ఏళ్లలో చూసిన అరాచక పాలన, విధ్వంసకర పాలన చూసి ఎంత వెనక్కి వెళ్ళిపోయిందో రాష్ట్రము, చాలా వెనక్కి వెళ్ళిపోయింది, అంధకారంలోకి వెళ్ళిపోయింది. దాన్ని నిలబెట్టాలంటే మళ్ళీ ఎలక్షన్స్ లో విడివిడిగా నిలబడితే అటు ఇటు కాకుండా అయిపోయి అభివృద్ధికి ఆటంకాలు ఏర్పడతాయి, రాష్ట్రం మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది, యువతకి ఉపాధికి కష్టం అవుతుంది అనే ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి ఈ స్టేట్మెంట్స్ పదే పదే ఇస్తున్నారు. అది ఇవ్వటం వల్ల ఏంటంటే ప్రజల్లో కూడా ఒక ధైర్యం వస్తుంది. అటు కార్యకర్తలు కానివ్వండి, ఎవరికైనా కానివ్వండి, వలసలకు వెళ్లే వాళ్ళు కూడా ఆగిపోతారు. ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని నమ్మి ఉపాధి గురించి కూడా ఆలోచిస్తారండి. అదే ఇక్కడ మెయిన్ పాయింట్ అదేనండి. అభివృద్ధిని మాత్రం ఎక్కడ ఆగకూడదంటే ఖచ్చితంగా కూటమి మిగతా 15 ఏళ్లు కంటిన్యూస్ గా ఉండాలి. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, బీజేపీ కానివ్వండి, ఇంకెవరైనా ప్రభుత్వం ఏర్పాటు చేసినా బాగుంటుంది. అంతేగాని ఎవరు రావద్దు అనే ఉద్దేశంతో అయితే ఎప్పుడు లేదు. కానీ ఒక్క ఛాన్స్ అని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆంధ్ర రాష్ట్రాన్ని ఎలా కకావికలం చేశారో, అవగాహన లేమితో, అభివృద్ధి అనే స్పెల్లింగ్ తెలియని స్పెల్లింగ్ కానివ్వండి ఆయన మైండ్ లో కానీ చెయ్యాలనే ఉద్దేశంతో ఏది లేకపోవడంతో ఎంత ఘోరాతి ఘోరంగా రాష్ట్రాన్ని పరిపాలించారో ఆయన ఒక్కరే కాదు, ఆయన ఎమ్మెల్యేలు కానివ్వండి, కేబినెట్ లో ఉన్న మంత్రులు కానివ్వండి, వాళ్ళంతా ఎంత అరాచకాలు చేసినా, హత్యలు చేసినా, దోపిడీలు చేసినా, కబ్జాలు చేసినా వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళకి ఇంకా అందలం ఎక్కించే పనిలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ప్రజలు ఏం చూస్తారులే, నేను బటన్ నొక్కేస్తున్నాను కదా, వాళ్ళకి అందరికి పెన్షన్లు వెళ్ళిపోతున్నాయి, డబ్బులు పడిపోతున్నాయి కదా, కాబట్టి నేనేం చేసినా నడుస్తుంది, నా మొహం చూసి అందరూ వేస్తారు అనే ఉద్దేశంతో, ధైర్యంతో హత్యలు చేసి జైలుకి వెళ్ళినా, బయటకు వచ్చి నానా బూతులు తిట్టినా, ప్రతి ఒక్క ఎమ్మెల్యే కానివ్వండి ఒక ప్రశ్న వేస్తే ప్రశ్న కాకుండా అసెంబ్లీని జగన్మోహన్ రెడ్డి గారి అభినందన సభగా మార్చేశారు. అసెంబ్లీని నిలబడితే జగనన్న నువ్వు గొప్పోడు, జగనన్న నువ్వు మామూలోడివి కాదు, జగనన్న నువ్వు దేవుడు, జగనన్న అని వీలైతే ప్రజా సమస్యల గురించి పక్కన పెట్టేసి కవితలు రాసుకోవడానికి టైం స్పెండ్ చేశారు మన ఎమ్మెల్యేలు, మంత్రులు. గత 5 ఏళ్లలో ఈ పనే చేశారు. వీలైతే ఎన్ని బూతులు ఎక్కువ మాట్లాడితే వాళ్ళకి మంత్రి పదవి వస్తుంది. ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారి పార్టీ కానివ్వండి గత 5 ఏళ్లలో పవన్ కళ్యాణ్ గారిని ఎంత బూతులు తిట్టి వాళ్ళ ఆఫీసుల మీద కానీ వాళ్ళ ఇళ్ల మీద కానీ వెళ్ళి తిడితే, కొడితే, అరాచకాలు చేస్తే, వాళ్ళని ఎంత ఇబ్బందులకు గురి చేస్తే నెక్స్ట్ మంత్రి పదవి ఖాయం అనేది అక్కడున్న ఎమ్మెల్యేలు తెలుసుకున్నారు. అందుకే అరాచకాలు చేశారు. ప్రజలు ప్రశ్నించినా కూడా వాళ్ళని కూడా లోపలేశారు. ఈ రైతు అని చూడలా, ఆడవాళ్ళని చూడలా, ఒక డాక్టర్ అని చూడలా, ఒక మాస్క్ అడిగిన వాళ్ళని చూడలా, లేకపోతే దళితుడా, అది ఏమీ లేదు. ఎవరు ప్రశ్న చేయండి, ఆఖరికి సొంత ఎంపీ అని కూడా చూడకుండా, ఎంపీకున్న ఆయనకున్న సెక్యూరిటీని కానివ్వండి, ఆయనకున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని చూడండి, అన్ని పక్కన పెట్టి జైల్లో వేసి కొట్టించారు. ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారిని మాజీ ముఖ్యమంత్రి అనే ఇదితో కూడా ఏమీ చూడకుండా, ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ ఇవ్వకుండా అర్ధరాత్రి అరెస్టులు చేసి 52 రోజులు లోపల పెట్టారు. వితౌట్ ఎనీ ఎవిడెన్స్, ఏమీ లేకుండా. ఇవన్నీ ప్రజలు గమనించారండి. మేమెక్కడ తిరిగి ఇది చేయాల్సిన పనుల మా పని చెప్పడమే కానీ ప్రజలు భయపడిపోయారు, భయభ్రాంతులు గురయ్యారు. ఎప్పుడూ లేని పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ గత 2024లో జరిగింది ఆ ఎలక్షన్స్ టైంలో. అలాగా ప్రజలకు అర్థమైపోయింది, ఒక్క ఛాన్స్ అడిగారే అయిపోయింది. కానీ ఇప్పుడు ఎందుకు అంటే మళ్ళీ విడివిడిగా ఇది చేస్తే ఓట్ షేరింగ్ అనేది కానివ్వండి అది పూర్తిగా పోతుంది. మళ్ళీ రాష్ట్రాభివృద్ధికి ఖచ్చితంగా ఆటంకాలు కలుగుతాయి. కాబట్టి మళ్ళీ కలిసి ఉండాలి. రాష్ట్రాభివృద్ధి కోరుకునే ప్రతి ఒక్కరూ ఈ పార్టీలో ఉంటారు, ఈ కూటమిలో ఉంటారు అనే ఉద్దేశంతో కలిసిమెలిసి చేయాలి. ఆ రాష్ట్రాన్ని బాగుపరచుకోవాలనే ఉద్దేశంతో ఉన్న ప్రతి ఒక్కరూ కూటమిలో ఉంటారండి.
అటు పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, రైట్ 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 చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఎవరైనా సరే రాష్ట్రం బాగు కోసమే ఇప్పుడు ఉన్నారు. ఎవరు డబ్బులు వెనకేసుకోవాలంటే అంత మిగల్చలేదు అక్కడ ఆయన. రైట్ జగన్మోహన్ రెడ్డి అప్పుల పాలు చేసి వెళ్ళారు. మళ్ళీ పాదయాత్ర వెంకటేశ్వరరావు గారు మాట్లాడతారు, అమరావతి గురించి మాట్లాడుతున్నారు, రైతులు చనిపోతే దాని గురించి మాట్లాడుతున్నారు, ల్యాండ్స్ గురించి మాట్లాడుతున్నారు. అసలు అమరావతి పేరు ఎత్తే అర్హత వైసీపీ నాయకులకు గాని కార్యకర్తలకు గాని అస్సలు లేనే లేదు. రైట్ రైట్ ఆశబిందు గారు ఓకే నవ్వుతారు, మళ్ళీ అవకాశం నవ్వుతారండి, ఇస్తానండి, మళ్ళీ అవకాశం నవ్వుతారు, ఇస్తాను. వీలైతే కొడతారండి. రైట్ అండి ఆశబిందు గారు మళ్ళీ దయచేసి సమయం పేరు ఇస్తాను, చాలా పెట్టండి. సమయం ఉందండి, మళ్ళీ ఇస్తాను, ఎక్కువ సమయం మీరే తీసుకుంటారు. మళ్ళీ మూర్తి గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి అంశం ఏదైతే ఉందో, ఒకే పార్టీ గుజరాత్లో 5 సార్లు ఎలాగైతే వచ్చిందో దాన్నే రోల్ మోడల్గా తీసుకుని మనం కూడా 5 సార్లు ప్రభుత్వం నడపాలి. ఇది సాధ్యమేనా? ఎందుకంటే గతంలో వైసీపీ ప్రభుత్వం కూడా ఇదే విధంగా 30 ఏళ్ళు మన అధికారంలో ఉంటాం అనేటువంటి విషయాన్ని అయితే గట్టిగా నమ్మింది. తర్వాత ఎటువంటి ఫలితాలు వచ్చి మనం చూసాం. అంటే అన్ని ప్రచారాలు అలా జరగాలని లేదు, కాకపోతే ఇక్కడ ఆశ ఉండొచ్చు, దానికి ఒక ఆలోచన ఉండొచ్చు, విజన్ ఉండొచ్చు. కానీ ఇలా ఏ విధంగా అయితే గుజరాత్ని రోల్ మోడల్గా తీసుకుని ఒకే పార్టీ 5 సార్లు అధికారంలో ఉందో మనం ఉండాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంతటి క్యాడర్లు ఒక పక్క 40% ఓటింగ్ ఒక పక్క వైసీపీకి ఉంది, ఇటుపక్క అనేక పరిస్థితుల్లో పరిణామాలు మారుతూ ఉంటాయి. ఎందుకంటే జనసేన కూడా భవిష్యత్తులో అధికారంలో రావాలి అనేటువంటి సిద్ధాంతంతో పార్టీ పెట్టారే కానీ పరిస్థితులు వెళ్ళడం మనకు తెలుసు. సరే ఏమైనా తర్వాత మాట్లాడడం. ఇవన్నీ రోల్ మోడల్గా ఉన్నటువంటి విషయంలో 5 సార్లు ఒకే పార్టీగా ఉండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలకు సాధ్యమేనా? ఇప్పుడు గుజరాత్ రోల్ మోడల్ అంటే గుజరాత్ లాగా మన సంఖ్య అక్కడ ఒకే పార్టీ యొక్క అధికారంలో ఉన్నట్టుగా ఇక్కడ లేదు. ఇది నెంబర్ 1. నెంబర్ 2, ఈ 3 పార్టీలు కలిసి ఉండడానికి ఏంటి విధానాలు ఏంటి? విధానం ఏమి లేదు, ఒకటే విధానం. గత ప్రభుత్వం అరాచక ప్రభుత్వం, అది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ప్రజలను ఇబ్బంది పెట్టింది అని చెప్పి ఆ అంశం తప్ప ఇంక ఏ అంశాలు వీళ్ళు ఏకీకరణతో ఉన్నారు. విద్యా విధానాన్ని ఇప్పుడు కేరళ చూడండి, విద్య డిగ్రీ వరకు ఫ్రీ చేశారు, మీరు చేస్తున్నారా? అలాగే అక్కడ పవర్టీ లేకుండా చేశారు, మీరు చేస్తున్నారా? అలాగే అక్కడ అక్షరాస్యత అనేది 100% అక్కడ చదువు ఉంది, మీరు చేయగలుగుతున్నారా? ఆ ప్రభుత్వాలే చెప్పలేకపోతున్నాయి మేము 30 ఏళ్ళు ఉంటాం, 15 ఏళ్ళు ఉంటాం అని. కాబట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రజలకి సంబంధించిన సమస్యలు పరిష్కరించడంలో ఈ ప్రభుత్వం ఎంత ముందుకు వెళ్ళింది అనేది కదా మనం కావాల్సింది. ఇప్పుడు జనసేన అభిప్రాయాలు వేరు, విధానాలు వేరు, బీజేపీ విధానాలు వేరు, తెలుగుదేశం విధానాలు వేరు. ఈ 3 విధానపరంగా ఐక్యపడితే సంకీర్ణం అనేది కొనసాగుతుంది. విధానం కాకుండా కామన్ మినిమం ప్రోగ్రామ్ ఇంతవరకు కూడా ఈ 3 పార్టీలు అనౌన్స్ చేయలేదు నాకు తెలిసి. ఓన్లీ జగన్ గారి యొక్క అరాచక పాలన మేము వ్యతిరేకిస్తూ మేము ముగ్గురు ఏకమవుతున్నాం అని చెప్పి, అది కూడా ఎడముఖం పెడముఖంగా ఉన్న బీజేపీ తెలుగుదేశాన్ని జనసేన కలిపబెట్టి ఈ రోజున సంకీర్ణం అనేది ఏర్పడ్డది. కాబట్టి సంకీర్ణ ప్రభుత్వం ఏ మేరకు అభివృద్ధి చేసింది, కేంద్రం నుంచి ఏ నిధులు తీసుకొచ్చింది, విభజన చట్ట ప్రకారం రావాల్సినవన్నీ వచ్చినాయా, మరి నదీ జలాల యొక్క పంపిణీ ఏ మేరకు జరుగుతున్నది, ఇవన్నీ కూడా ప్రజలు చూస్తారు. అంతేకాదు ఇంతవరకు కూడా విశాఖ జోన్గా ప్రకటించారు కానీ ఫుల్ ప్లేచెడ్గా దాన్ని తీసుకొని రాలేకపోయినారు. అట్లాగే స్టీల్ ప్లాంట్ ఉంది, స్టీల్ ప్లాంట్లో అక్కడ మొన్ననే అనుకుంటే చంద్రబాబు నాయుడు గారు మీరు నిద్రపోతూ ఉంటే, మీరు పెంచేయకుండా ఉంటే మీకు లాభాలు ఎట్లా వస్తాయి, మీరు ఎట్లా నిలబడుతుంది అని చెప్పి ఆయన కార్మిక వ్యతిరేక విధానాన్ని ప్రకటించాడు. ఇది అక్కడ కార్మికుల్ని బాగా ఇబ్బంది పెడుతూ ఉంది. అక్కడ ఇచ్చింది అప్పు తప్ప దాన్ని పునరుద్ధరించడం జరగట్లేదు. మైనింగ్ వాళ్ళకి క్యాప్టివ్ మైనింగ్ ఇవ్వటం లేదు ఇంతవరకు కూడా, ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారు కానీ గవర్నమెంట్కి ఇవ్వటం లేదు. సమస్య ఒకటైతే వీళ్ళు వేరే యొక్క దాని సమస్యని కాకుండా అప్పిచ్చి పక్కకు తప్పుకుంటే ఎట్లా నిలబడుతుంది? కాబట్టి ఇవన్నీ కూడా అక్కడ ఉన్న ప్రజానాయకం ఆలోచిస్తూ ఉన్నారు. పెను మార్పు అనేది రావాలి. కేవలం సంక్షేమ పథకాలతోటే ఎక్కువ కాలం నడవలేరు. ఆ విధంగా ఉంటేనే సంకీర్ణ ప్రభుత్వాలు 15 ఏళ్ల పాటు ఉంటాయని నేను అనుకోను. ఏదైనా ఒక ప్రభుత్వం తన విధానాల్ని ప్రజలకి దగ్గరగా తీసుకెళ్ళగలిగితే ఉంటుంది తప్ప సంకీర్ణ ప్రభుత్వాలు ఎల్లకాలం ఉండవు. సంకీర్ణ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదనేది ఇంతకుముందు తెలుగుదేశమును మన బీజేపీ కలిసి 5 ఏళ్ల పాటు ఉండలేకపోయినాయి. కాబట్టి విధాన
విధానాలు ఏంటి, ఏ విధానాల మీద కలిసి మనం వెళ్ళగలుగుతాం అనేది చూడాలి. గుజరాత్లో ఒక మత ఉన్మాదాన్ని రెచ్చగొట్టి ఒక మతాన్ని ముందుకు తీసుకెళ్ళి అక్కడ మనం చూసాం, గోద్రా ఘటనలు చూసాం, బెస్ట్ బేకరీ ఘటనలు చూసాం. ఒక అరాచకమైన విధానాలతో గుజరాత్ కొనసాగింది. మరి అటువంటివి ఇక్కడ కూడా వస్తాయా? ఇప్పుడు తిరుపతి, ఇప్పుడు అనేక అంశాలు ఈ రోజుని ముందున్నాయి. బియ్యం అడావుడి చేసేసారు కాకినాడలో. ఆ బియ్యం ఏమైంది? రేషన్ బియ్యాన్ని ఏం చేశారు? అదేవిధంగా లిక్కర్ కేసు ఎక్కడికి వెళ్ళింది? అట్లాగే నెల్లూరు దగ్గర ఫైళ్లు తగలబెట్టారు, ఏమైంది? ఇవన్నీ కూడా పెండింగ్. ఇప్పుడు లడ్డు మీద ఎందుకంటే అంత దాన్ని రాజకీయ ప్రచారంగా ఎందుకు ఉపయోగిస్తున్నారు? దాన్ని తేల్చండి. ఇప్పుడు దాకా వీళ్ళు చెప్పిన గత ప్రభుత్వంలో జరిగిన స్కామ్స్ ని ఇదిగో మేము ఇలా కొలిక్కి తీసుకొచ్చామని చెప్పి 2 ఏళ్ళైనా కూడా చేయలేని పరిస్థితి కూడా చూస్తూ ఉన్నారు. కోడికత్తి కేసు ఎందుకు మీరు పరిష్కరించలేకపోతున్నారు? అంత చిన్న అంశాన్ని ఎందుకు మీరు చేయలేకపోతున్నారు? ఇవన్నీ కూడా ప్రజలు ఏవైతే మీరు ఆ రోజున చెప్పారో అవి ఈ రోజున పరిష్కరించబడలేదు అనేది ఆంధ్రప్రదేశ్లో ప్రజలు అవి తీవ్రంగా, ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఇవి ఒకరినొకరు గుర్తించుకోవడమే తప్ప ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించడంలో మాత్రం ముందు పెట్టిన లేరు అనే అభిప్రాయం ఉన్నది. ఆ విధానాలు 3 పార్టీల యొక్క విధానాలు ఒక కామన్ మినిమం ప్రోగ్రాంతో ముందుకొచ్చి ఇదిగో మేము ఇది చెప్పాం, ఇది చేసాం అనేది అయితే ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. అంతేగాని జగన్ గారి ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ఐక్యమయ్యారు తప్ప విధానం ప్రకటన అనేది లేదు. అంతేకాదు తెలుగుదేశం వాళ్ళు చెప్పారు, మేము చేపలు ఇవ్వడం కాదు, చేపలు పట్టడం నేర్పిస్తాము అని చెప్పి. మరి ఇప్పుడు నిరుద్యోగం ఏ రకంగా పరిష్కరించగలుగుతున్నారు? ఉపాధి ఏ రకంగా చేయగలుగుతున్నారు? ఇంతవరకు కూడా నాకు తెలిసి ఎటువంటి ఉపాధి అనే దాని వైపు అడుగులు పడలేదు. పెట్టుబడులు వస్తాయి, ఇక్కడ ఇంత ఉద్యోగత వస్తుందని చెప్పడమే తప్ప ఈ 2 ఏళ్లలో ముందుకెళ్ళింది ఎక్కడ కనపట్టలేదు. ఆర్టీసీ ఉందండి, ఆర్టీసీని మన గవర్నమెంట్లో మెర్జ్ చేశారు, కానీ అక్కడ ఉన్న కార్మికుల యొక్క జీతాలు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఇవ్వలేదు. ఇలాంటివి అనేకం ప్రజానీకం ఆలోచింపజేస్తుంది. కేవలం కలిసి ఉండడం అంటే పార్టీలు కలిసి ఉండడం కాదు, విధానపరంగా వీళ్ళు కలిసి ఉండి ఆ విధానాలను అమలు చేయగలిగితే కనుక ఖచ్చితంగా 15 ఏళ్ళు 30 ఏళ్ళు కూడా ఉండొచ్చు. ఇది నా అభిప్రాయం. మూర్తి గారు, వెంకటేశ్వర రెడ్డి గారు, రాష్ట్రంలో అయితే రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. గుర్తుపెట్టుకోండి, అధికారం ఎప్పుడు శాశ్వతం కాదు, నెక్స్ట్ మేము వస్తాం, తస్మాత్ జాగ్రత్త అధికారులు అంటూ ఎన్నో సందర్భాల్లో హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. స్వయంగా జగన్మోహన్ రెడ్డితో పాటు మొన్న కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇక్కడ చూస్తే క్షేత్రస్థాయిలో మనం బలంగా కలిసి ఉండాలి, 15 ఏళ్ళు ఉండాలి అంటున్నారు. మళ్ళీ మీ ఆశలన్నీ 15 ఏళ్ల తర్వాతేనా? మరి ఏమంటారు? ఎవరి బలమైన ప్రజాస్వామ్యంలో ప్రజలు బలం. నలుగురు దొంగతనం చేసి వాడు జట్టు కట్టి నువ్వు సాక్ష్యం చెప్పొద్దు అని వాడు జట్టుగా ఉన్నంత మాత్రాన బలం అనుకోవటం పొరపాటు. అదే బలం అనుకోవటం పొరపాటు. నేనేమంటానంటే ప్రజాస్వామ్యంలో ప్రజల బలం ఉండాలి. ప్రజల బలం ఉండాలంటే మనం ఇచ్చిన హామీలు నెరవేర్చాలి, ప్రజలకు మంచి పరిపాలన అందించాలి, ప్రజలకి ఈ ప్రభుత్వమే మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించాలి. అంతేగాని మనం కూర్చొని ఈసారి మనం కలిసి ఉందాం, మనమే 15 ఏళ్ళు ఉందామని మనం అనుకుంటే అవ్వదు. అది అవ్వదు. ఆ చిన్న 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది అని చెప్పిన ఆయన ఆ చిన్న లాజిక్ మర్చిపోతున్నారు. ఆయన 4 సార్లు ముఖ్యమంత్రి అయినా వరుసగా రెండోసారి ఎప్పుడూ గెలవాల. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో వరుసగా 2 సార్లు అధికారంలోకి వచ్చి గెలిచిన ముఖ్యమంత్రులు ఎవరంటే ఒకప్పుడు కాసు బ్రహ్మానంద రెడ్డి గారు, రెండోసారి రాజశేఖర రెడ్డి గారు. ఇప్పటి వరకు వరుసగా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ముఖ్యమంత్రులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రులు వరుసగా ఎన్నికలకు వెళ్ళి గెలిచిన వాళ్ళే లేదు. ఈ విషయం చరిత్ర మర్చిపోతారో లేకపోతే మేమందరం కలిస్తే ప్రజలను ఏమైనా చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు, మేము మళ్ళీ అవసరమైతే మాయ చేసో, మభ్యపెట్టో, మోసం చేసో, దౌర్జన్యం చేసో గెలవచ్చు అనుకుంటున్నారో మనకైతే తెలియదు. వాస్తవంగా ఇందాక ఆశా మేడం గారు, లక్ష్మీ మేడం గారు కొన్ని అరాచకం చేశారు, గత ప్రభుత్వంలో అరాచకం జరిగింది అంటున్నారు. ఏం అరాచకం అమ్మా? మా హయాంలో కేవలం 5 ఏళ్లలో
3 లక్షల ఉద్యోగాలు ఒకేసారి ఇవ్వటం అరాచకమా? 14,000 సచివాలయాలు ప్రతి గ్రామాన వార్డున నిర్మించడం అరాచకమా? ప్రతి 11,000 ఆర్బికే కేంద్రాలు నిర్మించడం అరాచకమా? 12,000 విలేజ్ హెల్త్ క్లినిక్లు నిర్మించడం అరాచకమా? 38,000 నాడు నేడు కింద స్కూళ్లు బాగు చేయడం అరాచకమా? 16 పోర్ట్లు నిర్మించడానికి పునాదులు వేయటం అరాచకమా? 17 మెడికల్ కాలేజీలు వచ్చి 6 కాలేజీలు పూర్తి చేయడం అరాచకమా? కేవలం 14 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వంలో దుర్గగుడి బ్రిడ్జి పూర్తి చేయలేకపోతే అది మేమొచ్చి పూర్తి చేశాం. విజయవాడలో రిటైనింగ్ వాల్ కట్టాం. తర్వాత రెండో బ్రిడ్జి కూడా మా హయాంలో ప్రారంభించడం అయింది, పూర్తి అవ్వడం అయింది. ఇవన్నీ మీ బజార్కి వెళ్ళినా, మీ వార్డుకి వెళ్ళినా, ఆశా మేడం గారు వాళ్ళ వార్డుకి వెళ్ళొచ్చు, లక్ష్మీ మేడం గారు వాళ్ళ వార్డుకి వెళ్ళొచ్చు. వాళ్ళ వార్డుకి వెళ్తే ఈ రోజు సచివాలయ వ్యవస్థ, అక్కడ ఉద్యోగస్తులు, ఆ వ్యవస్థ పనిచేస్తుందంటేనే అది ఎవరి హయాంలో వచ్చిందో వాళ్ళకే తెలిసింది. నాడు నేడు కింద స్కూళ్లు బాగు చేసి ఈ రోజు ప్రభుత్వ పాఠశాలల్లో యూనిఫాము, షూసు, బెల్ట్, బుక్స్, గోరుముద్ద లాంటి భోజనం, ఆరోగ్యకరమైన భోజనం, ఇవన్నీ శ్రీకారం చుట్టింది ఎవరు అంటే మీకే తెలుస్తుంది. సాక్షాత్ డిప్యూటీ సీఎం గారే వెళ్ళి ఆ స్కూళ్ళను చూసి ఆయనే అప్రిషియేట్ చేశారు. ఎన్నికల ప్రచారంలో ఏవేవో చెప్పినా ఆయనే వెళ్ళి అద్భుతంగా ఉంది అని చెప్పేసి ఆయనే అప్రిషియేట్ చేశారు. ఇక ఈ ఐక్యరాజ్య సమితిలో ఒక ప్రభుత్వ పాఠశాల నుంచి వెళ్ళిన విద్యార్థులు ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించారంటే అది ఎవరి హయాంలో జరిగిందో మీరే గమనించండి. ఇక్కడ ఊరికే మేమేమంటామంటే, మీరు మా ప్రభుత్వాన్ని, గత ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఊరికే కాలం 2 ఏళ్ళు కాలం గడిచిపోయింది, 3 ఏళ్ళ కాలం ఎట్టాకు మీరే ఉంటారు. మీరు విమర్శించినా విమర్శించకపోయినా ఈ 3 ఏళ్ళ కాలం మీరు అధికారంలో ఉంటారు కదా. 3 ఏళ్ళ కాలం అధికారంలో ఉన్నప్పుడు ఎన్నికల సమయంలో మేము ఇది చేశామని చెప్పాలి కదా. ఏమి చేయకుండా చేస్తున్నాం. గత ప్రభుత్వం అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అది చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇది చేశారు, గత ప్రభుత్వం అది చేసిందని ఈ 5 ఏళ్ల తర్వాత కూడా ఎన్నికలకు పోయినప్పుడు కూడా ఇదే చెప్తారా? మీరు ఏమైనా మా ప్రభుత్వంలో ఎవరైనా తప్పు చేసి ఉంటే, మా హయాంలో ఏదైనా తప్పు జరిగి ఉంటే ఇప్పటికే 2 ఏళ్ల కాలం అయింది. ఒక్కరిని మీరు ఆ చేసిన ఆరోపణలో ఒక్కరిని పట్టుకోవడం చేతకాల, ఒక్కరిని శిక్షించడం చేతకాల. మళ్ళీ మీరు మాట్లాడే మాట్లాడుతుంటాయి అంటే మొత్తం తప్పులు జరిగిపోయినాయి అని చెప్తారు, మొత్తం తప్పులు జరిగిపోయినాయి అని చెప్తారు. అన్ని మీ ఇష్టానుసారంగా మాట్లాడి మళ్ళీ చేయడానికి వచ్చేసరికి ఏమీ చేయలేరు. పెద్దల మూర్తి గారు అన్నట్టు ఇన్ని కేసులు ఉన్నాయి కదా, ఒకటైనా కొలిక్కి తెచ్చారా? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పైన కింద డబుల్ ఇంజన్ సర్కార్ అన్నారు. అసలు మీది డబుల్ ఇంజన్ సర్కారా, డబుల్ టంగ్ సర్కారా అని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారు. ఇది డబుల్ ఇంజన్ సర్కారా, డబుల్ టంగ్ సర్కార్ అని. సంపద సృష్టిస్తామన్నారు. కేవలం 2 ఏళ్ల కాలంలోనే 3,30,000 కోట్లకు పైగా అప్పు చేసి కూర్చున్నారు. ఇదే సంపద సృష్టించడం అంటే. 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. అప్పటి వరకు వాళ్ళకి నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఒక్కరికన్నా నిరుద్యోగ భృతి ఇచ్చారా? ప్రతి మహిళకి 1,500 ఇస్తామన్నారు. ఒక్కరికన్నా నెల 1,500 ప్రతి మహిళకి ఇచ్చారా? స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకుంటామన్నారు. ఆపగలిగారా? పోలవరం అసలు పూర్తి చేస్తామన్నారు, నిలువున ఆపేశారు. అమరావతిని అభివృద్ధి చేస్తామన్నారు, ఇంతవరకు ఇళ్ల ప్లాట్లు ఇవ్వడం కుదరలా. రైతులు చచ్చిపోతున్నారు అక్కడ. ఇళ్ల ప్లాట్లు డెవలప్ చేసి ఇస్తామన్నాయి, ఇవ్వాల. పైగా మళ్ళీ భూమిని సేకరిస్తారంట. 1 కాదు 2 కాదు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వట్లేదు, విద్యార్థులకు బకాయిలు కట్టట్లేదు, ఆరోగ్యశ్రీ బకాయిలు కట్టలేదు, పేదవాడి ఆరోగ్యాన్ని పక్కన పెట్టారు, రైతులకు యూరియా కూడా ఇవ్వలేకపోతున్నారు కదా. ఇక్కడ ఈ ప్రభుత్వం నేనేమంటానంటే, మీరు ఎన్నన్నా చెప్పండి, మీరు ఏమన్నా చేయండి, మీకు ఒక అవకాశం వచ్చింది, కలిసి వచ్చారో, హామీలు ఇచ్చి వచ్చారో, మాటలు చెప్పి వచ్చారో, మాయ చేసి వచ్చారు. వచ్చిన అవకాశాన్ని దయచేసి ప్రజల మీద రుద్దకండి. అదేమంటే గత ప్రభుత్వాలు అరాజకం చేశారని చెప్పేసి ఇప్పుడు ఈ రాష్ట్రం మొత్తం ఇళ్లు తగలబెట్టేస్తారా? రాష్ట్రం మొత్తం నడి రోడ్లు హత్యలు చేపిస్తారా? రాష్ట్రం మొత్తం ఆడబిడ్డలు మాన ప్రాణాలు తీసేస్తారా? అదేమంటే గత ప్రభుత్వంలో అది జరిగిందని సాకులు చెప్తారా? కొంప
కొంపలు వెంకటేశ్వర రెడ్డి గారు తగలబెట్టడానికి, ఓకే ఓకే కొంపలు తగలబెట్టడానికి, ఇళ్ళు తగలబెట్టడానికి, హత్యలు చేయించడానికి, ఆడబిడ్డల మాన ప్రాణాలు తీయడానికి, లాండ్ ఆర్డర్ మీ కాపాడలేక హయాంలో వెంకటేశ్వర రెడ్డి గారు జరిగినవన్నీ ఇప్పుడు ఓకే ఓకేనండి చెప్పండి వెంకటేశ్వర రెడ్డి గారు. వెంకటేశ్వర రెడ్డి మీ గారు హయాంలో జరిగినవన్నీ ఇప్పుడు చెప్పిన ప్రజలకు తెలుసులేండి. మీరు ఏమేం వెంకటేశ్వర రెడ్డి చేశారో గారు అవి ఇప్పుడు ఓకే ఓకే చెప్తున్నారు రైట్ మీరు. రైట్ రైట్ రండి మీరు వెంకటేశ్వర రెడ్డి గారు ఐదేళ్లలో మళ్ళీ వస్తా చేసినదే చెప్తున్నారు. ఓకే ఓకే ఇప్పుడు ఆశీర్వాద్ గారు ఆశీర్వాద్ గారు ఇప్పుడు ఎమ్మెల్యేలు వచ్చారు. రహీం గారు ఆశీర్వాద్ గారు చెప్పండి. ఆశీర్వాద్ Let గారు me answer it. Let ఆశీర్వాద్ me గారు answer it, రహీం గారు. ఆశీర్వాద్ గారు రహీం ఆశీర్వాద్ గారు గారు మాట్లాడే నన్ను అవకాశం answer చేయండి. మీకు వచ్చినప్పుడు మాట్లాడదామండి మధ్యలో ఇంటరాక్ట్ No, no, no. ఒకళ్ళు ఇంటరాక్ట్ అవుతారు వెంకటేశ్వర రెడ్డి గారు ఓకేనండి no, correct. ఓకే 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 అంటే మళ్ళీ దగ్గరకు వస్తా ఆశీర్వాద్ గారు వెయిట్ వెంకటేశ్వర రెడ్డి ప్లీజ్ వెయిట్ గారు ప్లీజ్ అడిగిన వెయిట్ ప్లీజ్ వెయిట్ questions ఆశీర్వాద్ కి గారు ప్లీజ్ answer ప్లీజ్ ప్లీజ్ కంటిన్యూ చేద్దాం ఒక్క నిమిషం చింతాలక్ష్మి గారు గతంలో కూడా డిప్యూటీ సీఎం చెప్పిన విషయం మీ నాయకుడు చెప్పిన విషయమే నిన్న కూడా ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు అదే చెప్తున్నారు కేవలం కూటమి నేతలు 10 ఏళ్ళు కలిసి ఉండటమే కాదు క్షేత్రస్థాయిలో కూడా కలిసి ఉండాలి అంటున్నారు ఇదే విషయాన్ని గతంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు ఎందుకంటే ఉంటాయి కుటుంబం ఉన్న తర్వాత ఎలాంటి చిన్న చిన్న లోపాలు పొరపాట్లు అలికాలు ఉంటాయో అదేవిధంగా కూటమిలు కూడా ఉంటాయి అదేవిధంగా క్షేత్రస్థాయిలో కూడా అదేవిధంగా కలిసి ఉండండి అనే విషయం ఎందుకంటే ఇప్పటికే మీ పార్టీకి నోటీస్కి లేదా టీడీపీ పార్టీస్ వాళ్ళ సంబంధించినటువంటి గ్రామ స్థాయిలో మండల స్థాయిలో నాయకుల మధ్య విభేదాలు లేకపోతే ఎవరి అధికారంలో విషయంలో వాళ్ళ సంబంధించినటువంటి పెత్తనం సాధించుకునే విషయంలో ఎక్కడ చిన్న చిన్న లోపాలు జరుగుతాయి అయినప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో కలిసి ఉండండి అంటూ ఇటు పక్క సీఎం ఇటు పక్క డిప్యూటీ సీఎం పదే చెప్తున్న విషయం వాస్తవంగా మీరు ఒక జనసేన నాయకురాలు చెప్పండి మీ గ్రామం ఎక్కడో వద్దు మీ మండలమో మీ నియోజకవర్గమో చెప్పండి వాస్తవంగా అందరూ క్షేత్రస్థాయిలో అన్నదమ్ముల్లాగా పార్టీ కోసం కలిసి కష్టపడుతున్నారా కలిసి పనిచేస్తున్నారా ఎక్కడ కూడా ఎటువంటి లోటుపాట్లు లేవా క్షేత్రస్థాయిలు అంత బలంగా ఉన్నారా మీట్లో ఖచ్చితంగా అండి ఒక కుటుంబంలో ఒక 5-6 ఉన్నటువంటి ఒక కుటుంబంలోనే చాలా సమస్యలు ఉంటాయి అలాంటిది ఒక కూటమి అంటే కొన్ని లక్షల మందితో కూడుకున్నటువంటి వ్యవస్థ కాబట్టి ఒక కుటుంబ పెద్దలుగా వాళ్ళు హెచ్చరికలు జారీ చేయడం అనేది అది సమంజసమే అందులో ఏదో లోటుపాట్లు ఉండటం వల్ల వాళ్ళు చెప్తున్నారు అనేది కాదు అందరూ కలిసిమెలిసి ఉంటే రాష్ట్ర అభివృద్ధి ఇందాక పెద్దలు అంటున్నారు వీళ్ళకి ఒక ఎజెండా లేదు అని మాకున్నటువంటి ఒకే ఒక్క ఎజెండా రాష్ట్ర అభివృద్ధి ఏదైతే వెనక్కి నెట్టివేయబడినటువంటి రాష్ట్రం అతలాకుతలం అయిపోయిన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం మాత్రమే మా ప్రత్యక్షంగా ఇప్పుడు ఉన్నటువంటి ఎజెండా కూటమి ముందున్నటువంటి ఎజెండా అదే విధంగా చంద్రబాబు గారు కానీ కళ్యాణ్ గారు కానీ చెప్పినటువంటి విషయం అందరూ క్షేత్రస్థాయిలో బలంగా ఉంటే ఈ యొక్క అరాచక పాలనకి మళ్ళీ తావు లేకుండా అభివృద్ధి అనేది జరుగుతుంది అభివృద్ధి జరిగితే రాష్ట్రం బాగుపడుతుంది దేశంలోనే ఒక రోల్ మోడల్ గా మన రాష్ట్రాన్ని చూడాలి అనేటువంటి ఆంధ్రుల కళ నెరవేరుతుంది అనేటువంటి దిశా నిర్దేశం మాత్రమే వాళ్ళు పెద్దలుగా చేస్తా ఉన్నారండి పార్టీ అధ్యక్షులుగా వారి యొక్క కుటుంబ పెద్దలుగా వాళ్ళు చేసినటువంటి విధానం ఇందా చెప్తా ఉన్నారు పెద్దలు చెప్తా ఉన్నారు నాకైతే చాలా నవ్వు అనిపించింది అనమాట ఏంటి గోరుముద్దలు ఇచ్చాము నాడు నేడు ఇచ్చాము ఇన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చాము సచివాలయ వ్యవస్థ ఇచ్చాము అని చెప్తా ఉన్నారు వీటికి చచ్చిపోయిన శవాలకు కూడా రంగులేసుకున్నట్టుగా మార్చారనమాట పథకాలకు ఉన్నటువంటి పేర్లు మార్చి వ్యవస్థలో నాడు నేడు మీరు చేసేది ఏంటంటే నాడు నేడని ఒక చక్కని పేరు పెట్టారు చాలా సంతోషం మంచి విద్యను అందిస్తే చాలా సంతోషం గతంలో ఉన్నదే కదండి గతంలో ఉన్న పాఠశాలలకి నిధులు ఇచ్చి వాటిని అభివృద్ధి చేశారు కొన్ని చోట్ల వాటికి ఒక పేరు పెట్టారు ఒక సింబాలిక్ అందమైన పేరు పెట్టి నాడు నేడు మేము చేస్తామన్నారు చదువుకున్నటువంటి ఎంతో మంది యువతని వాళ్ళ భవిష్యత్తు నాశనం చేసి ఒక వాలంటరీ వ్యవస్థ అనేటువంటి ఒక వీళ్ళ ప్రైవేటు సైన్యాన్ని వైఎస్ఆర్సీపీ ప్రైవేట్ సైన్యాన్ని ఈ ఇంట్లో వీళ్ళు ఏం చేస్తున్నారు ఈ ఇంట్లో ఎంతమందికి ఇల్లీగల్ అఫైర్స్ ఉన్నాయి ఈ ఇంట్లో ఏ కొంపలో ఎవరు దూరుతున్నారు ఇలాంటి యొక్క డేటా సేకరించి వాళ్ళని ఈ వాలంటీర్లు పోయి వాళ్ళని బ్లాక్ మెయిల్ చేయడాలు దొంగతనాలు చేయడాలు సారా అమ్మడాలు మరి డ్రగ్స్ అమ్మడాలు విచ్చలవిడితనంగా చేశారు ఇది వీళ్ళు చేసినటువంటి వ్యవస్థ సచివాలయ వ్యవస్థ గతంలో కూడా ఉంది ఒక ప్రెసిడెంట్ యొక్క చెక్ పవర్లను కూడా తొలగించినటువంటి వ్యవస్థ ఏదైనా ఉంది అంటే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లోనే జరిగింది ఎందుకు పనికిరాని ఒక ప్రథమ వ్యక్తి గ్రామానికి ప్రథమ వ్యక్తిని ఎందుకు పనికిరాని వ్యక్తిగా చూపించినటువంటి గొప్ప పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ ఇంకా మీరు ప్రత్యేకంగా చేసింది ఏంటంటే గోరుముద్ద ఎప్పటి నుండో కూడా స్కూళ్ళల్లో పథకం ఉంది కదా దానికి ఒక చక్కని పేరు పెట్టారు గోరుముద్ద అని చెప్పి పథకం పెట్టారు పేరు పెట్టారు ఇంకా మీరు స్పెషల్ గా మీరు తీసుకొచ్చి మీ విజనరీ గవర్నమెంట్ లో మీరు తీసుకొచ్చినటువంటి విధానం ఏముంది అందులో ఏం లేదు కదా ఇంకా మాట్లాడితే ఇప్పుడు చింతలక్ష్మి గారు మీరు చెప్పినట్టుగానే ఏ ప్రభుత్వం అయినా చింతలక్ష్మి గారు ఏ ప్రభుత్వం అయినా పథకాలు చింతలక్ష్మి గారు ఏ ప్రభుత్వం అయినా పథకాలు చేసే విషయంలో మీరు చెప్పినట్టుగానే వాస్తవమే ఉన్న పథకాలని కంటిన్యూ చేయటం అంటే ఎవరు ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం చేయాల్సిన పనులే చేస్తుంటాయి ఎవరు సొంతగా నిధులు తీసుకురారు ఎవరు చేయరు
కాకపోతే దాన్ని జరిగినటువంటి క్షేత్రస్థాయిలో అందుతుందా లేదా, సక్రమంగా జరుగుతుందా లేదా, దాంట్లో అవినీతి జరిగిందా లేదా, ఇవి మాత్రమే పరిగణలోకి తీసుకుంటా ఉంటారు. సరే, రేపు భవిష్యత్తులో రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు చాలా తొందరలో ఉన్నాయి. నాకు తెలిసి దాదాపుగా ముందుగా సర్పంచ్ ఎన్నికలు వచ్చే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఆ తర్వాత జెడ్పీటీసీ, ఎంపీటీసీ, అలా అనేక ఎన్నికలు ఉన్నాయి. ఈ విషయంలో ఇప్పటికే కొంతవరకు ఎక్కడో కూటమి ప్రభుత్వం ఉన్న తర్వాత కొంతమంది కొన్ని విషయాల్లో కొన్ని నియోజకవర్గాలు ఇప్పటికి కూడా సరైనటువంటి అధికారం దక్కేటువంటి పరిస్థితులు లేదు. కూటమి వల్ల మాకు అన్యాయం జరిగిందంటూ జనసేన, ఇటుపక్క కొన్ని ప్రాంతాల్లో పరిస్థితులను బట్టి అడ్జస్ట్ అవ్వాలంటూ టీడీపీ ఉంది. రేపు జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలైనా సరే జనసేన యొక్క స్టాండ్ ఏంది? పరిస్థితులను బట్టి త్యాగాలు చేస్తారా, లేకపోతే ఇప్పటికే టీడీపీ ప్రభుత్వం అధికారం ఉంది కాబట్టి కొన్ని అయితే నామినేటెడ్ పోస్టులు అడగడానికి సిద్ధంగా ఉన్నారా, ఎలా ఉన్నారు? త్యాగాలు అడగడాలు అలాంటివి ఏమి ఉండవండి. రాష్ట్ర అభివృద్ధి మెయిన్ ధ్యేయం. దానికోసం ఎంతవరకైనా సరే నిలబడటానికి సిద్ధంగా ఉన్నాం. క్షేత్రస్థాయిలో మీరు అన్నట్టుగా ఇలా ఎక్కడా కూడా బలహీనంగా అనేది వ్యవస్థ లేదండి. చాలా పటిష్టంగా ఉంది. చాలా సంతోషంగా ఉన్నారు ఇవాళ ఉద్యోగులు కానివ్వండి, వ్యాపారులు కానివ్వండి, సాదా సీదా భేదాబిక్కి కూడా చాలా హ్యాపీగా ఉన్నారండి. కూటమి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక ఆడపిల్ల నడి రోడ్డు మీదకి వెళ్తే తిరిగి వచ్చేదాకా బిక్కుబిక్కుమంట తల్లి గుండెలు పట్టుకొని కూర్చున్న పరిస్థితులు చూసాం మనం. కానీ వాళ్ళ ఆ పరిస్థితి లేదు. హ్యాపీగా, అసలు ఆడపిల్ల కాదండి, మగపిల్లలు బయటికి వెళ్ళినా కూడా ఏ పరిస్థితుల్లో వస్తారో అర్థం కాని పరిస్థితుల్లో చూసాం. కానీ వాళ్ళ స్వేచ్ఛగా, హ్యాపీగా ఎక్కడికి ఎవరు వెళ్ళినా సరే చాలా సంతోషంగా, ఇంతకు మించి స్వతంత్రం ఏం కావాలండి? చాలా ప్రశాంతంగా ఉంటున్నారు. ఎవరికి తోచిన చోట వాళ్ళు పనులు చేసుకుంటున్నారు. గతంలో అదేం లేదు. భయం 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 నేర్పారండి. ఈ భయంతో ఎన్నాళ్ళు పరిపాలన చేస్తారు? ఇప్పుడు కూడా చెప్తున్నారు రాబోయే వ్యవస్థ మాదే, మేమే భయపెడుతున్నారండి. అంటే ఇలాంటి భయపెట్టే వాళ్ళని ఎంతవరకు ప్రజలు ఓర్చుకుంటారు అనేది కూడా నా సూటి ప్రశ్న అండి. ఏదైనా బాధ్యతతో కూడినటువంటి ప్రజలకి సంక్షేమం చేస్తే గౌరవంతో వీళ్ళు మాకు కావాలి అని చెప్పేసి వాళ్ళని మనం ఓన్ చేసుకోగలగాలి. ఓకే లక్ష్మి గారు, మీరు చెప్పినట్టుగానే ఆడపిల్లలు అంత ప్రశాంతంగా, వాస్తవంగా అంత ధైర్యంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటే అందరికీ ఆనందమే. జరుగుతున్నాయి చిన్న పొరపాట్లు అనేది కాకపోయినా రాష్ట్రంలో అక్కడక్కడ చూసాం. మొన్న నెల్లూరు ఇలాంటి అనేక సంఘటనలు ఇప్పటికీ మధ్యకాలంలో అధికారంలో వచ్చిన తర్వాత అనేక విషయాలు చూసాం. మనం చూస్తే గుంటూరు ఇలాంటి చూసాము. అలాంటివన్నీ కూడా జరగకూడదనే కోరుకుందాం. ఏ ఆడపిల్లైనా ఏ ప్రభుత్వాలతో సంబంధం లేదు. కాకపోతే ప్రభుత్వ యొక్క బాధ్యతగా చేయాల్సినట్టు అడ్మినిస్ట్రేషన్ కూడా చేస్తే ఆడపిల్లలకు మీరు చెప్పినట్టుగానే ఇలాంటి మంచిదే కాదండి. చూసుకోవాలి అనేది మా యొక్క ధ్యేయం అండి. ఖచ్చితంగా ఓకే, మంచి ఉద్దేశమేనండి. ఓకే, ఆశాబిందు గారు, ఇక్కడ ప్రధానంగా వైసీపీ విమర్శిస్తున్న అంశం ఏంటంటే, ఏదైతే ఇవాళ ఈ రోజు కూడా మండలి సమావేశంలో కూడా ఈ విషయం గురించి పెద్ద రచ్చైంది బొత్స సత్యనారాయణ ప్రశ్నించినందుకు. వాస్తవంగా ప్రభుత్వ పథకాలు అనేవి సూపర్ 6 ఏదైతే ఉన్నాయో అమలు పరిచే విషయంలో పైకి చెప్పినంతగా గ్రౌండ్ లెవెల్లో అయితే పథకాలు అందట్లేదు, కొంతమందికి మాత్రమే అందుతున్నాయి. వైసీపీ ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు కులమతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అందరికీ బటన్ నొక్కి అందరికీ అకౌంట్లో డబ్బులు వేసాము. ఎక్కడా మేము ఆ పార్టీ ఈ పార్టీ అని చూసుకోలేదు. ఇక్కడ మాత్రం టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో లక్షల ఉన్నటువంటి పెన్షన్లు, దాదాపు 30 లక్షల పైగా పెన్షన్లు కోత విధించారు. పార్టీలు చూసి కొంతమందికి కేటాయిస్తున్నారు. దాన్ని గొప్పగా 31వ తారీఖు మేము 1వ తారీఖు ముందే ఇచ్చేస్తున్న పెన్షన్లు అని చెప్తున్నారు. ఇలా అనేక సంబంధించినటువంటి పథకాల్లో కోతలు పెడతా ఉన్నారు. సరైనటువంటి పథకాలు అయితే పూర్తి స్థాయి అందట్లేదు అనేది వైసీపీ యొక్క వాదన. ఏమంటారు? ఇది ఖచ్చితంగా తప్పండి. ఎందుకంటే ఏదైతే వైసీపీ వాళ్ళు ఏం అడిగిన క్వశ్చన్స్ కొంచెం అదే పనిగా అబద్ధాలు ప్రచారం చేసి అది నిజం చేయాలనుకుంటుంటారు. యాక్చువల్గా మీరు చూస్తే సూపర్ 6 పథకాలు ఆల్మోస్ట్ అన్ని కవర్ అయ్యాయి. దానికి మించి అభివృద్ధి కానివ్వండి, ఏవైతే చెప్పారు ప్రతి ఒక్క రోజు కొత్తగా కంపెనీస్ తీసుకొస్తున్నారు. ఇందాక పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పారు, మేము వచ్చేసాము. ఎన్ని కంపెనీలు తీసుకొచ్చారు అది చెప్పలేదు. 3 లక్షల ఉద్యోగాలు. ఏది సార్, మీ పిల్లలు ఎవరైనా వాలంటీర్ గా చేయమని చెప్పండి సార్. 5,000 జీతానికి మీ బంధువులో ఎవరో ఒకరు చేస్తారేమో కనుక్కోండి. చేస్తారా? మీరైతే ఒప్పుకుంటారా? వాలంటీర్ అన్న దానికి ఒక మీనింగ్ ఏంటి? వాలంటీర్ అన్న దానికి మీనింగ్ ఏంటి? ఇంటింటికి వెళ్ళి మీరు సరుకులు ఇవ్వడం ఎవరు అడిగారండి? ప్రజలు అప్పటికంటే ఇప్పుడే హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే ఇంటికి వచ్చి ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏదో పనుల్లో ఉంటారు, వీళ్ళు ఎప్పుడు వస్తారో తెలియదు, ఏ రోజు వస్తారో తెలియదు. అది కూడా ఇంటి దగ్గర రారు, అక్కడెక్కడో వీధి చివరిన ఉంటారు. వస్తారు, మూట తీసుకొస్తారు, ఎదురు చూడాలా, క్యూలో నిలబడాలా, ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇవన్నీ లేకుండా నేను ఫ్రీగా ఉన్నప్పుడు వెళ్ళానా, స్టోర్కి వెళ్ళానా, తెచ్చుకున్నామా, ఇది పరిస్థితి. వాలంటీర్లతో అవసరమే లేదండి. ఇందాక సాక్షాత్ విజయసాయి రెడ్డి గారే అప్పుడు చెప్పారు, 90% వైసీపీ కార్యకర్తలను మేము తీసుకున్నాం
అనేసి. అందుకే 5,000 కూడా వాళ్ళు పనిచేశారు, వాళ్ళ కార్యకర్తలు కాబట్టి. నిజంగా చదువుకున్న వాళ్ళు కానీ సొంత నాయకుల పిల్లలు కూడా ఎవరైనా చేస్తారేమో కనుక్కోండి. మేమైతే పంపించమండి అంత జీతానికి, అది దేనికి ఏ ఎక్స్పీరియన్స్ కి పనికి రాదు. సొంతంగా ఫౌండేషన్లు పెట్టుకోవచ్చు. ఇవి మేము చెప్పేది. ఇంకొకటి అంటారు, పోలవరం గురించి మాట్లాడతారు, అసలు కనీసం ఒక ఇటుక పేర్చలేదు గత ప్రభుత్వంలో. అమరావతి గురించి మాట్లాడతారు. ఎలక్షన్స్ కి ముందు జగన్మోహన్ రెడ్డి గారు 30 ఏళ్లు మేమే ఉంటామని చెప్పినప్పుడు మీకు గుర్తు రాలేదా అండి? కూటమి ప్రభుత్వం ఇప్పుడు 15 ఏళ్లు చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు మేము 30 ఏళ్లు ఉంటామన్నప్పుడు మీరు ఈ మాట చెప్పలేకపోయారా జగన్మోహన్ రెడ్డి గారిని? ఎలా ఉంటారండి? ప్రజలు కదా వేసేది. మేము చేస్తున్నాం కదా పెన్షన్లు అంటే, అన్ని మీరే కొత్త కనిపెట్టినట్టు మాట్లాడుతున్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి పెన్షన్లు కానివ్వండి, స్కూల్స్ కానివ్వండి, భోజనాలు కానివ్వండి, అది ఎప్పటి నుంచో వస్తున్నది. ఎన్టీఆర్ గారి హయాం నుంచి, తర్వాత చంద్రబాబు నాయుడు గారి హయాం నుంచి, లేదా రాజశేఖర రెడ్డి గారి హయాం నుంచి కొత్త వస్తూనే ఉన్నాయి. ఏదో జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా తీసుకొచ్చి కొత్త ఐడియాస్ తో పెట్టారంటే, ఆయన పెట్టిన ఒకటే ఒక ఐడియా చేపల మార్కెట్ అండి, ఇంకేది లేదు. వాలంటీర్ సిస్టమ్, చేపలు. నేను ఎన్నడూ అనుకోలే చేపలు ఇక్కడ, చేపలు రొయ్యలు ఇటువంటి ఉద్యోగాలు తీసుకొస్తానని నేను ఎన్నడూ అనుకోలేదని జగన్మోహన్ రెడ్డి గారు ఎంత పొంగిపోయారు. అవి ఆయన చేసిన పని. పోలవరం తెలీదు, అమరావతి తెలీదు. నేను ఇక్కడే కట్టుకున్నాను చూడండి, అమరావతిలో నెక్స్ట్ వస్తే నేను ఖచ్చితంగా అమరావతిని చేస్తానని తర్వాత 3 ముక్కలు చేశారు. సరే 3 ముక్కలు చేశారు, కనీసం ఏ ఒక్కటన్నా అభివృద్ధి చేశారా? లేదు, ఏమీ లేదు. ప్రజలు అడుగుతారని పరదాలు కట్టుకొని ఖర్చులు లక్షలు ఖర్చు చేసి పరదాలు చుట్టుకొని మరి ఆఖరికి సొంత కార్యకర్తలకు కూడా, నాయకులకు కూడా అందుబాటులో లేకుండా పోయారు. ఇది జరిగింది. ఏ ఒక్క ఉద్యోగాలు 3 లక్షల ఉద్యోగాలు ఎన్నండి? మీరు చెప్పిన అప్పుడు ఏదని నాకు గుర్తులేదు, 9 పథకాలు 9 నవరత్నాలు అని చెప్పారు. ఎన్ని చేశారు? పెన్షన్లు మేము 4,000 3,000 ఇస్తామని చెప్పి వచ్చారు. 3,000 రాగానే ఎంత ఇచ్చారు సార్? 2,000 ఉన్నది. 2019 వరకు 2,000 ఉన్నది. మేము రాగానే 3,000 ఇస్తామన్నారు. మీరు ఇవ్వగలిగారా సార్? 250 సంవత్సరానికి పెంచుకుంటూ వచ్చారు. అది మీ జగన్మోహన్ రెడ్డి గారి స్థాయి. అదే చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ఆశబిందు గారు, సమయం లేదండి, సమయం అయిపోయింది. ఆశబిందు గారు ఇప్పుడు వీళ్ళకి ఎప్పుడు కాదు సార్. రహీం గారు, లెట్ మీ ఫినిష్ ఇట్. చంద్రబాబు నాయుడు గారు గాని, పవన్ కళ్యాణ్ గారు గాని, లోకేష్ గారు గాని, లేకపోతే మిగతా ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవరు ఖాళీగా లేరు. ఎవరు వాళ్ళ జిల్లాల్లో కానివ్వండి, రాష్ట్రంలో ఉన్న ఉద్యోగాల కోసం, యువత కోసం పని చేస్తూ ఉన్నారు. వీళ్ళ కోసం వీళ్ళు క్వశ్చన్ చేస్తే ఆన్సర్ చేసుకుంటే, లేదా వీళ్ళని విమర్శించుకుంటూ కార్యకర్తలే క్వశ్చన్ చేస్తున్నారు. వీలైనప్పుడు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ క్వశ్చన్ చేస్తున్నారు. అంతేగాని ప్రతిదీ మీరు చెప్తే వైఎస్ఆర్ కూడా మొన్న 54,000 కోట్లు 54 కోట్లు ప్రాఫిట్లోకి వచ్చింది. ఆశబిందు గారు, సమయం లేదండి. ఆశబిందు గారు ప్లీజ్ సమయం లేదు. వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పబోతున్నారు. 1 మినిట్ ఛాన్స్ చెప్పండి. వెంకటేశ్వర రెడ్డి గారు ప్లీజ్. వెంకటేశ్వర రెడ్డి గారు కంటిన్యూ. 1 నిమిషం టైం ఉంది. వెంకటేశ్వర రెడ్డి గారు ప్లీజ్ ఆగండి. ఆశబిందు గారు ప్లీజ్. వెంకటేశ్వర రెడ్డి గారు కంటిన్యూ చేయండి. క్లియర్ గా ఒకటే చెప్తున్నాను సార్, చెప్పండి. దయచేసి ప్రభుత్వాన్ని ఇప్పుడైనా కానీ 3 ఏళ్ల సమయం ఉంది. ఇప్పటి వరకు ప్రజల్లో తృప్తికరమైన పరిపాలన లేదు. దయచేసి ఈ 3 ఏళ్లలోనైనా ప్రజల యొక్క మాన ప్రాణాలని, ప్రజల యొక్క ఆస్తుల్ని, ప్రజల యొక్క సంక్షేమాన్ని చూడమని చెప్పేసి, ప్రభుత్వాన్ని అబద్ధాలు ఆడకుండా పరిపాలించమని చెప్పేసి నేను కోరుకుంటూ కంక్లూడ్ చేస్తున్నాను సార్. రైట్. చర్చలో పాల్గొన్నందుకు పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారికి, అదేవిధంగా ఆశబిందు గారికి, చింతాలక్ష్మి గారికి, మూర్తి గారికి ధన్యవాదాలండి.